పండగ అయితే వచ్చింది, చీపురు పట్టాల్సిందే. సో మార్నింగ్ లేచి హ్యాపీగా తుడిచేసుకొని కడిగేసుకొని ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. అండ్ నాదొక్కటే భయం, ఇంక పిల్లలు ఇంకా లేవలేదు, ఇంకా లేస్తే ఒక పనికి 2 పనులు అండ్ ఆలోచిస్తూ ఉన్నా. అండ్ సింగిల్గా ఉన్నోళ్ళకి చాలా ఎక్కువ పని ఉంటుంది, ఎవరి హెల్ప్ లేనోళ్ళకి. సో అలా ఆలోచిస్తుంటే దేవుడిలా కనిపించాడు మా హస్బెండే. ఈలోపు ఫ్రెష్ అయ్యి వచ్చి ఇటీ నేను అన్నీ చేసుకుంటా అని చెప్పి ఇంకా దేవుడికి సంబంధించింది అంతా తనే తీసుకున్నాడు. ఇంకా నాకన్నా హ్యాపీ ఇంకొకరు లేరు. లియాన్స్ లేచాడు, ఇంకా అట్టిపళ్ళు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటా అయితే అట్టిపళ్ళ దగ్గరికి వచ్చాడు. చూడలేదు కానీ అట్టిపళ్ళకి వీడికి ఆ రిలేషన్ ఏంటో కథ ఏంటో అసలు అర్థం కాదు నాకు. ఎలా అడగాలి ఎలా తీసుకోవాలి అనేది లియాన్స్కి తెలుసు, అంత బాగా యాక్టింగ్ చేస్తాడు. సో అట్టిపండు ఇచ్చాను, పట్టుకుని అయితే పక్కకి వెళ్ళిపోయాడు. అండ్ నేను మార్నింగ్ నార్మల్గా అయితే పూజ చేసేసుకున్నాను. అండ్ బూరెలు ఫస్ట్ టైం నేను వేయడం, కానీ ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వచ్చినాయి బూరెలు. ఫుల్ ఖుషి, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఏదైనా ఆ విఘ్నేశ్వరుడికి చేసినప్పుడు మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాల్సిందే, అంతే. ఇంకా మా హస్బెండ్ నేను డిస్కషన్ చేసుకొని తను ఎంతవరకు ప్రిపేర్ చేశారో చూస్తున్నాను. అస్సలు లేడీస్ కూడా అంత నీట్గా చేయలేరేమో, అంత బాగా చేశారు. ఏదైనా ఈ పండగ మగాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు, బాయ్స్. సో ఇంకా తను నీట్గా అయితే చేసేసుకున్నాను. నేను చూస్తున్నా ఎక్కడైనా తేడా వచ్చింది ఏంటో, ఏదైనా మిస్ చేశాడేంటో అని. బెల్లం దగ్గర నుంచి ఇంకా అన్నీ నీట్గా సర్దేసుకున్నారు. ఇంతకన్నా ఏం కావాలి, అసలు ఎవరు సపోర్ట్ అవసరం లేదు నాకు, మా హస్బెండ్ సపోర్ట్ అంత బాగా అనిపించింది. ఇంకేం కావాలి, చాలు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను వండిస్తుంటే తను నీట్గా సర్దేసుకునేవాడు. ఇంకా ఇది ఫైనల్ లుక్, హ్యాపీగా సర్దేసుకొని ఇంకా తనకు అదైతే చదువుతున్నాడు. బొమ్మ చూస్తే అంత అందంగా అనిపించిందో అలా ఫొటోస్ తీసుకునే ఉన్నాను నేనైతే. ఇంక ఫైనల్గా పూజ అయిపోయింది. సో తినేసి మధ్యాహ్నం అలా గడిపేసాం. ఈవినింగ్ హారతి ఇచ్చేసుకొని తను ఇంకా నిమజ్జనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో అలా ఈ విలేజ్లో, ఏ విలేజ్లో అయినా ఇలా అందరూ కలిపి ఫ్యామిలీ అంతా కలిపి ఇలా పండగ చేసుకుంటే అసలు ఆ కిక్కే వేరు. మా చిన్నత్తాలు మేము కలిపి ఇంకా నిమజ్జనంకి స్టార్ట్ అయ్యాము. సో మా హస్బెండ్ ముందు వెళ్ళిపోతున్నారు, నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటూ ఒకరినొకరు సెటైర్లు వేసుకుంటూ అసలు హ్యాపీనెస్ వేరు. సో మా అత్త చూడండి ఇక్కడ ఎంజాయ్, అంతే. ఫ్యామిలీతో కలిసి ఉంటే చెప్పగా కిక్కే వేరని. ఇంకా వీళ్ళిద్దరు బాండింగ్ వేరమాట, వాళ్ళిద్దరికి వీడియో ఫోటో తీయమంటుంది. అక్కడే ఇలాంటి ప్లేస్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను ఏదైనా హ్యాపీ వస్తే నేను ఎంజాయ్ చేసేలేను, వీడియో తీస్తే ఎంజాయ్ చేస్తాను. చాలామంది అనుకుంటారు ఏంటి వీడియో తీస్తుందని, కానీ నా ఎంజాయ్మెంట్ నేను బంధిస్తామాట అందులో చూసుకోవడానికి. ఇంకా ఆటో అయితే ఎక్కేసి ఇంకా ఏరు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ వండుకొని దేవుడికి ప్రసాదాలు పెట్టేది ఒక ఎత్తు అయితే, పూజ చేసేది ఇంకో ఎత్తు అయితే, మన చేతుల మీద మనం తీసుకెళ్ళి అలా ఏర్లో వేస్తే అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. అండ్ నేను ఫస్ట్ టైం, అందుకే నేను ఎంత నీట్గా ఎంత హ్యాపీగా చెప్తున్నా, ఫస్ట్ టైము పూజ మా హస్బెండ్ చేయడం, అంత నీట్గా తీసుకెళ్ళి అలా నిమజ్జనం చేయడం అనేది మామూలుగా లేదు. కానీ అంటారు, నేను ఎప్పుడు ఆ ఫీలింగ్ ఫేస్ చేయలేదు. నిమజ్జనం చేసినప్పుడు బాధ అనిపిస్తుంది, అంటే ఏదో చిన్న ఫీల్ ఉంటుంది అని. నెక్స్ట్ చాలా వీడియోస్లో కూడా నేను చూశాను, చాలా రీల్స్ చేస్తారు మిస్ అయినట్టు. నేను ఏం కాదులే అంత అవుతుంది అనిపించేది నాకు. కానీ ఫస్ట్ టైం నిమజ్జనం చేయడానికి వెళ్ళి వదులుతున్న టైంలో అబ్బా అదొక ఫీలింగ్, అయ్యో వదిలేస్తున్నామా, అయ్యో వెళ్ళిపోతుందా అనేది ఒక ఫీలింగ్ ఫేస్ చేశాను నేను. అప్పుడు అనిపించింది నిజమే అని. కానీ బొమ్మ పెట్టి వారం రోజులు 10 రోజులు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫీల్ ఉంటుంది అనిపించింది నాకు, నిజమే అది అని. అండ్ ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేస్తే అసలు హ్యాపీనెస్ వేరు. అండ్ విలేజ్లో ఏదైనా విలేజే, అందుకే పండగలు అయితే కొంతమంది విలేజ్ వెళ్ళిపోతారు. అండ్ అలాగే చిన్నపిల్లల్ని అలా సైడ్ కొంచెం అన్నమాట, అలా ఎంజాయ్ చేయాలి. ఇక్కడ నేను వాటర్లో ఎత్తి ముంచుతున్నాను అనమాట. నేను ముంచుతుంటే మా హస్బెండ్ మళ్ళీ బొమ్మను 10 సార్లు పైకి చూపించమనేవారు. మా బొమ్మ అయితే ఎంత అందంగా ఉందో అసలు, అందరూ చాలా బాగుంది. మా అత్త అయితే 10 సార్లు పొగిడింది బొమ్మ బాగుంది అని చెప్పి. అండ్ మళ్ళీ చూపించమంటున్నాడు, ఇంకేం చూపిస్తాం చూడు అని చెప్తున్నా, మళ్ళీ చూపించి మళ్ళీ
ఫోర్త్ టైం కూడా చూపించమని అడిగారు. ఇంక ఫైనల్గా మా మాహితి బొమ్మ అయితే చూపించి నవ్వుకుంటున్నారు అక్కడ. ఇంక నేను మా మామయ్య కలిపి ఇంకా బొమ్మనైతే వదిలేసాము. పిల్లల్ని ఒక సైడ్ పెట్టాము, వదిలేసి నీట్గా మొక్కుకొని ఇంకా పైకైతే వచ్చాము. ఒకటే మొక్కుకునేవి అన్నీ చెప్పకూడదు కానీ ఒక్కటే ఫైనల్గా చెప్తున్నా, ఇలాగే హ్యాపీగా అందరితో కలిసి పండగ చేసుకోవాలని అయితే మొక్కుకున్నా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత లియాన్స్ గడ్ ఏదో చిన్న ఇక్కడ డ్యాన్స్లు ఆడుతున్నాడని వీడియో తీశాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అంత నీట్గా పండగ చేసుకున్నాం, మనస్ఫూర్తిగా జరిగింది పండగ. అండ్ ఆ దేవుడు ఆస్తులు అంతస్తులు డబ్బులు ఏమి ఇవ్వకపోయినా ఇలా హ్యాపీనెస్ ఫ్యామిలీతో ఉంటే చాలు. అండ్ అలాగే ఇది 2023లోది ఈ బొమ్మ. అప్పుడు కూడా ఇలాగనే మా హస్బెండ్ నేను కలిపి చాలా బాగా చేసుకున్నాం. అసలు ఎన్ని రకాల ప్రసాదాలు వండిదన్నా నాకే తెలియదు, చాలా ఓపికగా అంత నీట్గా. అప్పుడు లియాన్షు ఇంకా చిన్నోడు అయినా కూడా చేసా. ఈ మట్టి వినాయకుడు ఎవరో నార్మల్గా పంచారంట, సో మా హస్బెండ్ తీసుకొచ్చి దాన్ని కూడా పక్కన డెకరేట్ చేశారు. అండ్ ఫ్రూట్స్ నుంచి స్వీట్స్ పళ్ళు అన్నీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. అండ్ ఫస్ట్ నుంచి మాకు ఇలా చేయాలి అలా చేయాలని ఎవ్వరూ చెప్పలేదు, మేము ఎవరిని అడగలే. సో అలా వెళ్ళిపోయింది అంతే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ హ్యాపీగా జరుపుకొని ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండండి. అలాగే నేను ఎవ్రీ ఇయర్ ఈ ప్రసాదాలు అయితే చేసేదాన్ని, బట్ ఈసారి అవ్వలేదు చేయడానికి. ఎందుకంటే లియాన్స్కి హెల్త్ బాగాలే, ముందు 2 days కొంచెం నాకు కూడా సిక్ అనిపించింది. సో అందుకే నేను చేయలేదు. సో వీడియో ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.